సో ఫైనల్ దట్ వాజ్ మై వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అనమాట. అసలు ఈ రేంజ్లో ఉండే ఇదేంది నౌ షోయింగ్ మూవీ దురంధర్ ద రివెంజా. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? హలో గైస్, మొన్న 12th రోజు మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి చేతితో మీరు ఇనాగ్రేషన్ అయ్యి సోషల్ మీడియా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అల్లు సినిమాస్ మనం వచ్చేసారనమాట. సో ప్రజెంట్లీ వీఆర్ ఎట్ అల్లు సినిమాస్ కోకాపేట. సో ఈ సినిమాస్లో టోటల్ 4 స్క్రీన్స్ ఉంటాయి. సో స్క్రీన్ 1 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట, వెరీ స్పెషల్. సో ఎందుకంటే ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ అనమాట. సో లోపల చూద్దాం ఎలా ఉందో, లోపల ఇంటీరియర్ ఎలా ఉందో, స్క్రీన్ ఎలా ఉందో, ప్రజెంటేషన్ ఎలా ఉందో, టోటల్ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. సో చాలా కొత్త సబ్స్క్రైబ్ చేస్తాం, సపోర్ట్ చేస్తుండండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇది అవుట్ సైడ్ లుక్ అనమాట. సో అల్లు సినిమాస్ డాల్బీ సినిమా అండ్ బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ అటు సైడ్ వచ్చేసి పోస్టర్స్ ప్రజెంట్ చేశారు. F1 దురంధర్ 2 ది రివెంజ్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్స్ ఉన్నాయి. సో ప్రజెంట్లీ మనం F1 సినిమాకి వెళ్తున్నాం అనమాట. 10:15 షో ఉంది, 9:30 అయింది షో. ఇంకా చాలా టైం ఉంది మనకి. సో లోపల చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫ్రంట్ అంతా ఇక్కడ కార్ పార్కింగ్ ఉందన్నమాట. సో మీరు బైక్ పార్క్ చేసుకోవాలంటే అవుట్ సైడ్ చేసుకోవాలి అక్కడ. సో ఇది మెయిన్ ఎంట్రీ వచ్చేసి. సో అక్కడ చూసుకుంటే బాక్స్ ఆఫీస్ ఉందన్నమాట. ఇక్కడ ఏ స్టార్, ఇది బాగుంది లోగో అయితే, ఏ మధ్యలో స్టార్ పెట్టారు. 9:45 గంట. సో ఇంకా మనం ఒక 15 minutes వెయిట్ చేయాలి లోపలికి వెళ్ళాలంటే. ఇక్కడే ఉంది బాక్స్ ఆఫీస్, పక్కన ఎంట్రీ. సో లోపలికి వచ్చేస్తే మనం మళ్ళీ ఇక్కడ ఒక అల్లు సినిమాస్ అని ఉంది. ఇది ఎంట్రీ బోర్డ్. ఎక్స్పీరియన్స్ ది ఎక్స్ట్రాఆర్డినరీ, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము. చూద్దాం ఎక్స్ట్రాగా ఉంటుందో లేదో లాస్ట్లో మాట్లాడుకుందాం మనం. అల్లు సినిమాస్ డాల్బీ సినిమా, మన రామలింగయ్య గారు. సో డాల్బీ సినిమా ఇది మెయిన్ స్క్రీన్ అనమాట. సో లోపల ఎస్కలేటర్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ఇంకా టైం అవ్వలేదు. సో ఇటు సైడ్ చూసుకుంటే స్క్రీన్ 2, స్క్రీన్ 3. సో పాప్కార్న్స్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది. ఓవరాల్గా ఇదనమాట. సో ఉస్తాద్ భగత్ సింగ్ డాల్బీ సినిమా పోస్టర్ ప్రజెంట్ చేశారు. ఇందుకు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా. సో ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ స్వయంభూ డాల్బీ సినిమా చాలా పోస్టర్స్ ప్రజెంట్ చేయబోతున్నారు ఇక్కడ. పైన ఇంటీరియర్ కానీ లైటప్ సెటప్ కానీ చాలా బాగుందన్నమాట. లైక్ గోల్డ్ అండ్ బ్లాక్ థీమ్లో ప్రజెంట్ చేశారు. ఇది మాత్రం చాలా బాగుంది. సో ఇది మెయిన్ అట్రాక్షన్. గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన కొన్ని మూవీస్ పోస్టర్స్ ఇక్కడ ప్రజెంట్ చేశారు. మగధీర, సరైనోడు, జల్సా, జానీ, అలా వైకుంఠపురంలో రీసెంట్గా ఇచ్చిన తాండల్ దాకా వచ్చేసి ప్రజెంట్లీ మన సౌత్ ఇండియాలో ఉన్న స్టార్స్ అందరి నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో మీ ఫేవరెట్ స్టార్ నేమ్ ఎక్కడుందో గెస్ట్ చేయండి. ఎక్కడుందో మార్క్ చేసి కింద కామెంట్లో చెప్పండి. సో ప్రభాస్, రామ్ చరణ్, టైగర్, తారక్, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రజనీకాంత్, మ్యాక్సిమం అందరినీ కవర్ చేస్తుంటారు. సో నాకు అంత ఓపిక లేదు, మీరైతే వచ్చేసి. సో ప్రజెంట్లీ పాప్కార్న్ రేట్స్ చూద్దాము. పాప్కార్న్ వచ్చేసి 250 రూపీస్, స్టార్టింగ్ ఫ్రమ్ 250 రూపీస్ అనమాట. ఎంత 110 grams అనుకుంటా. అండ్ బెవరేజ్ వచ్చేసి 220తో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ వాటర్ బాటిల్ 70 రూపీస్, ఎగ్ పఫ్, చికెన్ పఫ్, మ్యాక్సిమం అన్నీ ఉన్నాయన్నమాట. సమోసా వచ్చేసి 110 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. మీరు సమోసా తినాలంటే సో అక్కడికి వెళ్ళి సమోసా ట్రై చేయండి. 80 రూపీస్ 2 సమోసా ఇస్తారు, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో అక్కడ ట్రై చేయండి. మనం ఇంటర్వెల్ ఇక్కడ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో పాప్కార్న్ టేస్ట్. ఓవరాల్ ఇది క్రౌడ్ మాత్రం చాలా బాగా వచ్చారు. నేను వెళ్ళే షో అయితే హౌస్ఫుల్ షో అనమాట. 10:15కి మన షో F1. ఇది నేను థర్డ్ టైం చూడటం F1. సో స్పెషల్గా ఈ స్క్రీన్లో చూద్దామని వచ్చాను నేను అంత దూరం నుంచి. ఇంకో ఫ్లోర్ ఉంది, వెళ్ళాం పదాన్ని చూద్దాం. సో ఇది పైన ఫ్లోర్ గారు ఇక్కడే ఉన్నారు అన్నమాట. ది వాల్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఆల్మోస్ట్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, సౌత్ ఇండియా మొత్తం కవర్ చేశారు ఇందులో అయితే. ఇదేంది నౌ షోయింగ్ మూవీ దురంధర్ ద రివెంజా. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? మేబీ దురంధర్ పార్ట్ 1 అనుకుంటా. స్పెల్లింగ్ మిస్టేక్. కొత్త కదా, అలా జరుగుతూ ఉంటాయి అనమాట, మనం క్షమించేసేయాలి. సో ఇటు సైడ్ ఏ లాంజ్ ఉంది. సో మనకి త్రిబుల్ ఉంటుంది కదా అల్లు అర్జున్ లాంచ్ లాగా ఇక్కడికి ఒకటి. సో మన టాప్ డైరెక్టర్స్ విశ్వనాథ్ గారు, దాసరి గారు, టీవీ రాఘేంద్రరావు గారు, ఇక్కడ మన బాయ్ అల్లు అర్జున్ గారు. ఫైనల్లీ ఇంకా స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసిన
కాసేపు కూర్చుందాం. లోపల క్లీనింగ్ అవుతుందంట, సో కాసేపాకి రమ్మన్నారు, మళ్ళీ వెళ్ళాలి 10 minutes తర్వాత. సో ఓవరాల్గా ఇది ఏం లేదు, మన ఇంటీరియర్ లోపల ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారన్నమాట. ఒక ఇష్యూ జరుగుతుంది ఇంటర్ సోషల్ మీడియాలో, ఏంటంటే అది డైరెక్టర్స్ ఫొటోస్ ఉన్నాయి, అందులో కొంతమంది ఫొటోస్ లేవు, అది ఇదని కొన్ని జరుగుతుందన్నమాట. సో ఇది డాల్బీ సినిమా అనేది ఇండియాలోనే ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇలాంటి బిగ్ స్క్రీన్ రావడం, అదే మన హైదరాబాద్కి. అండ్ టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టారు, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. 295 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ పెట్టారనమాట. అంటే ప్రీవియస్ తర్వాత రోజులు పెరగవచ్చు పెరగకపోవచ్చు ఈ రోజు, బట్ స్టార్టింగ్ విత్ 295 రూపీస్ ఓన్లీ. కాకపోతే దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, చాలా చేశారు వాళ్ళైతే. సో ఇంత వర్క్ చేసి ఇంత మంచి స్క్రీన్ని మన హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇందులో అది లేదు, ఇది లేదు, ఆ ఫోటో లేదు, ఈ ఫోటో లేదు అని దాన్ని రచ్చ చేయడం ఎందుకో నాకెందుకు అర్థం కావట్లేదు. సో అప్రిషియేట్ చేయండి, కాకపోతే ఉన్నాయి తప్పు జరుగుతాయి, తప్పునకు జరుగుతాయి, వాళ్ళు సరిగ్గుతూ ఉంటారు. కాకపోతే ఆ ఫోటో కోసం ఇంత పెద్ద స్క్రీన్ వదిలేసి అప్రిషియేట్ చేస్తే ఇంకా బాగుండేది అనిపిస్తుంది నాకైతే. సో అది పాయింట్. ఇక్కడ కూడా ఇంకో స్టార్ ఉంది, ఏంటంటే ఇప్పుడు చాలా స్టార్లు కనిపిస్తున్నాయి మనకైతే. ఎంట్రీ కింద నుంచి అంట, పైనుంచి కాదంట. సో మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి ఇక్కడ కూడా స్టార్స్ ఉన్నాయి. ఏంది ఎన్ని స్టార్స్ ఉన్నాయి ఇక్కడ? ఏం రాశారో, ప్లీజ్ నో సెల్ఫీస్ ఇన్ ద బాత్రూమ్. చూసారా లోపల నో సెల్ఫీస్ ఇన్ బాత్రూమ్ అని మెన్షన్ చేశారు. ఇది సేమ్ ఉమెన్స్ దాంట్లో ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే, మేబీ ఉండొచ్చేమో. లోపలికి వెళ్ళబోతున్నాం మనం, ఆల్రెడీ షో టైం అయిపోయింది. సో 10 అయిపోయింది, ఇంకా 5 minutes ఉంది. లెట్స్ గో. ఎస్కలేటర్ ఎంత బాగుంది చూడు. స్టార్స్ ఉన్నాయి, సేమ్ థింగ్ మనకు పిఎక్స్ఎల్లో ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి ఎస్కలేటర్, పైన స్టార్స్. ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. చాలా అదే బయట టీమ్స్ ప్లే చేస్తున్నారు. This is Dolby Cinema. It's where the most advanced cinematic technology you've ever experienced begins. This is Dolby Atmos. The number of speakers around you no longer matters, because this is the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends Zarda Pan Masala destroys families. Quit tobacco today. For help, call 1-800-11-2356. Research. Look good. 85 front, 75 rear. You are good to... Who is that asshole? He's with me. సో దిస్ ఈజ్ హౌస్ స్క్రీన్ లుక్ లాగా అనమాట. మీకు వీడియో చాలా చిన్నగా కనిపించవచ్చు, కాకపోతే చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూస్తే. సో దట్ ఈస్ డ్యూయల్ లేజర్ ప్రొజెక్టర్ అనమాట. ఇది 4K ప్రొజెక్టర్, డ్యూయల్ లేజర్ ప్రొజెక్టర్. సో ఇది మన PCX ఉంటుంది. నౌ హియర్ వీ హ్యావ్ అల్లు సినిమాస్. సో టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 600 అనమాట. ఇది టోటల్ వ్యూ ఆఫ్ సీటింగ్. సో మిడిల్లో డైరెక్టర్ కట్టని ఒకటి ఉంటుంది, పైన VIPs కట్టని ఒకటి ఉంటుంది అనమాట. సో మన సీటింగ్ వచ్చేసి K24లో కూర్చున్నాం మనం. ఇట్స్ టైమ్ టు బ్రింగ్ సమ్ పాప్కార్న్ అనమాట. సో పాప్కార్న్ కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో మనకి టోటల్ 350 అయింది. చీజ్ పాప్కార్న్ వచ్చి 280 రూపీస్ అంట, సాల్ట్ అయితే 250 రూపీస్ అంట. సో మనం చీజ్ తీసుకున్నాం, ఇది క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది అనమాట. వాటర్ బాటిల్ 70 రూపీస్. అండ్ టేస్ట్ విషయానికి వస్తే బాగుంది, అంటే కాకపోతే ఈ సినిమాస్లో నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎస్కలేటర్. అసలు వెళ్తుంటే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఈస్ హౌ స్క్రీన్ లుక్ లైక్ అనమాట. సో ఫైనల్ వి గాట్ ది వ్యూ. ఇంత పెద్ద థియేటర్, చాలా స్పేసియస్ ఉంది, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ తర్వాత మాట్లాడేసుకుంటా. సో ఫైనల్ వి గాట్ ది వ్యూ. సో ఒక్క మాట చెప్పాలంటే ఓ రాజాము ఏందిరా ఇంత ఉందన్న ఫీల్ వచ్చింది నాకైతే. సో కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో. విఐపి సీటింగ్ అనమాట, ఇది నార్మల్ సీటింగ్ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ దిస్ రో ఈజ్ వెరీ స్పెషల్, ఎందుకంటే ఇది డైరెక్టర్స్ కట్ అని స్పెషల్ రో అనమాట. సో ఇది కూడా ఏపీ సీటింగ్ రిక్లైనర్స్ లాగా ఉంటాయి. సో యాక్చువల్గా ఏంటంటే ఈ సీటింగ్ స్పెషల్ ఏంటంటే, సో ఎక్కడైనా సౌండ్ డిజైనింగ్ కానీ లైక్ ఎడిటింగ్ కానీ మొత్తం అట్లా మిడిల్లో కూర్చొని వాళ్ళు చేస్తారు కదా, సో అలా డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ కూర్చుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు మీకైతే. సో నా ఒపీనియన్ వచ్చేసి మీరు K18 తీసుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ వచ్చింది. సో నేను చూసింది K23లో చూసాను. సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది K18 అనమాట. సో ఇందులో తీసుకోండి, మీరు తీసుకుంటే మీకు టికెట్ దొరికితే. సో నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకైతే. స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో. టోటల్గా ఇది మన థియేటర్ అల్లు సినిమాస్ ప్రెజెంట్స్ డాల్బీ సినిమా. సో టోటల్ 650+ సీటింగ్ ఉంది ఇక్కడైతే. ఇంత పెద్ద స్క్రీన్ అన్నమాట, ఇండియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్. సో బాయ్ బాయ్ అల్లు సినిమాస్, మళ్ళీ కలుద్దాం. ఎప్పుడో ఏంటో మనకు తెలీదు. సో ఫైనల్ దట్ వాజ్ మై వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అనమాట. అసలు ఈ రేంజ్లో ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, తోపు ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే సినిమా చూస్తున్నంతసేపు. అసలు ఆ మూల్లో ఉండిపోయినా అనమాట. అసలు F1 సినిమాని నా కళ్ళ ముందు నేను చూస్తున్న ఫీల్ వచ్చింది అనమాట. సో సినిమా అసలు డాల్బీ సినిమా గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇది 75:4 పెడుతున్న స్క్రీన్ అనమాట. సో డ్యూయల్ లేజర్ ప్రొజెక్టర్ ఉంటుంది, 4K ప్రొజెక్టర్. సో దానివల్ల ఏమైందంటే అసలు డాల్బీ సినిమాకి నార్మల్ స్క్రీన్స్కి తేడా ఏంటంటే, సో డాల్బీ సినిమా ఏం చేస్తారంటే ఆ విజువల్స్ని మనం చూసే విజువల్స్ని ఎన్హాన్స్ చేస్తారు అనమాట. సో చాలా నేచురల్గా రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేస్తారు అనమాట. సో లైక్ దానివల్ల ఏంటంటే క్లారిటీ ఉంటుంది, పిక్చర్ అనేది ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ కనిపించదు. ఏ పిక్చర్ అనేది మీకు ఏ స్క్రీన్లో ఏ ఫ్రేమ్ చూసినా కానీ మీకు చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్రేమింగ్ అయితే. ఇంకా డాల్బీ సౌండ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇందులో అరౌండ్ 60+ ఛానల్స్ ఉన్నాయన్నమాట డాల్బీ సౌండ్. సో డాల్బీ సౌండ్ ప్లస్ డాల్బీ విజన్ కలిపి డాల్బీ సినిమాను ప్రజెంట్ చేశారు. సో సీటింగ్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ ఉందన్నమాట. అండ్ నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అనమాట. అసలు మీకు మీరు నెక్స్ట్ వచ్చే ఏదైనా సినిమా, పెద్ద సినిమా ఏదైనా ఉంటే ఈ సినిమా థియేటర్లో బుక్ చేసుకోండి. నా ప్రిఫరెన్స్ అయితే K18 ఆ నెంబర్ అయితే బుక్ చేసుకోండి. లేకపోతే డైరెక్టర్ కట్ అనే డైరెక్టర్ సెలెక్ట్ అని ఒకటి ఉంటుంది, ఆ రోలో ఏదైనా బుక్ చేసుకోండి, మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. సో ఐఎమ్ ఈగల్ వెయిటింగ్ ఫర్ వారణాసి గురించి ప్లే చేశారు, బాగా నెక్స్ట్ లెవెల్ వచ్చిందన్నమాట. సో ఆ 75:4 పెడుతుంది కదా, టోటల్ ఫుల్ స్క్రీన్లో ప్రజెంట్ అయ్యారు. అసలు చూస్తుంటే ఆ విజువల్స్ కానీ ఆ సౌండ్ కానీ వామ్మో, అసలు ఎప్పుడు వారణాసి రిలీజ్ అవుతా, ఎప్పుడు వచ్చి థియేటర్లో చూడాలన్న ఫీల్ వచ్చింది నాకైతే. సో దట్స్ ఇట్ గాయ్స్, ఐ హ్యాడ్ రియల్లీ గుడ్ టైమ్. సో చాలా టైం స్పెండ్ చేశాను. అరౌండ్ 9 o'clock వచ్చినప్పుడు టైం నియర్లీ 1:30 అలా అవుతుందన్నమాట. సో దిస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా పాప్కార్న్ వాటి గురించి మాట్లాడేసుకుంటే కొంచెం యావరేజ్ అనిపిస్తుంది నాకైతే. సో ఓవరాల్ దట్స్ ఇట్. సో ఇఫ్ యూ లైక్ మై బ్లాగ్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ కథలు, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. టాటా, సీ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అల్లు సినిమాస్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంతసేపు నా సొల్లు భరించినందుకు అండ్ నా వాయిస్ విన్నందుకు. సో బాయ్, గుడ్ నైట్, పడుకోవాలి, టాటా.